ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సరే, గీతా సురేష్ గారు క్యాన్సర్ సర్వైవర్, క్యాన్సర్ ఫైటర్, చక్కగా హాయిగా రికవర్ అయ్యి ఇప్పుడు మంచి జీవితాన్ని కొనసాగిస్తారు. కానీ ఈ క్యాన్సర్ అనే ఈ వార్త బ్రేక్ చేసింది మాత్రం వారి భర్త అయిన సురేష్ గారికి. ఆయనకి ఏం చెప్పారు ఆ రోజు డాక్టర్ గారు అంటే డయాగ్నోసిస్ గురించి? లెట్స్ ఫైండ్ అవుట్. సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ దిస్. నమస్కారం. నమస్కారం అండి. సో 2014లో మీ భార్య గారు గీత గారికి క్యాన్సర్ అని డాక్టర్లు చెప్పారు. అండ్ యూ వర్ ద ఫస్ట్ వన్ టు రిసీవ్ దట్ న్యూస్. కాదు, యాక్చువల్లీ ఇద్దరు ఉన్నాము. ఓకే, ఇద్దరం ఉన్నాము. గైనకాలజిస్ట్ పిలిచి ఇట్లా ఉంది అని చెప్పారు. ఆ మూమెంట్కి వీ వర్ బిట్ షాక్డ్ అండ్ వీ డి నాట్ నో. అందరికి తెలిసినట్టు క్యాన్సర్ అనగానే మనకి ఐ మీన్ యాజ్ ఇఫ్ వీ హ్యావ్ లాస్ట్ సంథింగ్ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. వీ వర్ క్వైట్ షేకన్. స్లోలీ మెల్లగా we decided, okay, it doesn't matter, whatever it is, we have to face it అని డిసైడ్ అయ్యాము ఇద్దరము. అండ్ దెన్ స్లోలీ మెల్లగా పిల్లలు కూడా చెప్పాము ఇట్లా ఉంది, ఎలాగే ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పేసి. ఎన్ని రోజులు అని చెప్పారు? అంటే ఏ స్టేజ్లో ఉన్నట్టు చెప్పారు? స్టార్టింగ్లో స్టేజ్ గురించి మాట్లాడలేదు. దే సెడ్ స్ప్రెడ్ అవుతుంది, ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలని చెప్పేసి. సో ఇచ్చారు మీకు? అదొక్కటి, ఏ హాస్పిటల్ వెళ్ళినా కానీ మీకు ఇమ్మీడియట్గా అని అంటారు, ఇమ్మీడియట్గా చేసేయాలని ఫర్ వాట్ ఎవర్ రీజన్స్. బట్ మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే నాకు తెలిసి హరిలో హేస్టీగా ఏది డెసిషన్ తీసుకోకుండా కొంచెం ఆలోచించి ఒక సెకండ్ ఒపీనియన్ తీసుకొని ముందుకెళ్ళటం చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఆ టైంలో మాకు ఎక్కువ ఫస్ట్ టైం కనుక మాకు కూడా ఇది ఈరోజు మాట్లాడుతున్నాను, బట్ యాక్చువల్లీ ఆ టైంలో ముందు వెళ్ళిపోవాలి, చేంజ్ చేసేయాలనేదే ఉంటుంది. ఎవరికైనా సరే ఆ సిచ్యుయేషన్లో డాక్టర్ చెప్పగానే మనం స్టార్ట్ చేసేయాలనే ఒక ఆ ఫియర్ ఉంటుంది కదా, దాన్ని కాన్కర్ చేయాలంటే ముందు వెళ్ళిపోయి అడ్మిట్ చేసేయాలి, ట్రీట్మెంట్ తీసేసుకోవాలనేదే ఉంటుంది. సో అలాగే మేము కూడా వెళ్ళిపోయాం. మీకు 48 గంటల గడువు ఇచ్చారా సార్? అది లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది. అంటే వీళ్ళు ట్రీట్మెంట్ అయింది, కిమోస్ అయిపోయాయి, రేడియేషన్స్ అయ్యాయి, అన్నీ అయిన తర్వాత వాళ్ళకి అర్థం అవ్వట్లేదు ఏమవుతుంది అనేది, అర్థం అవ్వట్లేదు. లాస్ట్ నేను కొంచెం గట్టిగా కూడా మాట్లాడాను, చిన్నబాబుతో కూడా చెప్పాను, మిగతా వాళ్ళు అన్ని రకాలుగా చేస్తున్నారు అనమాట. అన్ని డిపార్ట్మెంట్స్లో ఎక్స్పెరిమెంట్ చేశారు, అన్నీ చేశారు, వేరే వేరే డిపార్ట్మెంట్స్లో అందరు ఎక్స్పెరిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు అనమాట. ఆ స్టేజ్లో వీ న్యూ దట్ సంథింగ్ వాజ్ నాట్ రైట్. ఏదో కీమో అయిపోయింది, సర్జరీ అయిపోయింది, రేడియేషన్ అన్నీ అయిపోయిన తర్వాత కూడా కంట్రోల్కి రావట్లేదు. ఆ స్టేజ్లో ఇంకా చిన్నబాబు గారు పిలిచారు, పిలిచి సురేష్ సారీ ఇది 48 hours ఉంది ఇంకా టైము, యూ కెన్ కాల్ యువర్ నియర్ అండ్ డియర్ వన్స్ అని చెప్పారు ఆయన. అక్కడి నుంచి ఆ టైంలో అది చెప్పినప్పుడు తనకి తెలియదు, ఇప్పుడే తెలుస్తుంది తనకి, ఇప్పుడే చెప్తున్నాను. ఆ టైంలో ఆ మూమెంట్కి నాకు ఐ డి నాట్ నో వాట్ టు డూ. నేను ఒక్కడనే ఉన్నాను. తర్వాత మా ఇంకో ఫ్రెండ్ నాతో పాటు ఉన్నాడు అనమాట. అక్కడి నుంచి స్ట్రైట్గా నేను ఇంటికి రాలేదు, మా పార్ట్నర్ దగ్గర వెళ్ళాను, బిజినెస్ పార్ట్నర్ దగ్గర. ఆయన ఇమ్మీడియట్గా నాకు ఎయిర్ టికెట్ బుక్ చేశాడు చెన్నైకి. అక్కడ శాంత అని ఉన్నారు, గాడెస్ ఆఫ్ ఆన్కాలజీ అంటారు. ఇది మన అడియార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో. షీ వాజ్ 82 years when I met her. మార్నింగ్ ఫ్లైట్లో వెళ్ళి ఇమ్మీడియట్గా అదే రోజు వెళ్ళి తను మొత్తం ఫైల్ తీసుకెళ్ళి ఒక బాక్స్లో ఫుల్ పేపర్స్, తను రిపోర్ట్స్ తీసుకెళ్ళి చూపిస్తే, తను యూ హ్యావ్ టు గివ్ ఓన్లీ ఇది దానికి ఏమంటారు, వాట్ ఈస్ దట్ కేర్, పాలియేటివ్ కేర్, ఎగ్జాక్ట్లీ పాలియేటివ్ కేర్ ఇవ్వాలని చెప్పి అక్కడ వరకు వెళ్ళిపోయింది తను చెప్పింది అనమాట. ఇంకా ఉన్న 48 hours 24 hours నాకు వెళ్ళి రావడానికి అయిపోయింది. నాకు ఐ వాజ్ కౌంటింగ్ ఎవ్రీ అవర్, నెక్స్ట్ ఏంటి అని. అండ్ చిన్నబాబు గారు ఏంటంటే he gave us the support continuously. అదే while this treatments were going on, I also was looking at alternate treatments.
ఏంటి ఎనీథింగ్ అంటే నా మైండ్లో ఎట్లా ఉండేదంటే ఐ షుడ్ నాట్ ఫీల్ సారీ దట్ ఐ డిడ్ నాట్ ట్రై దిస్ ఇన్ కేస్ సంథింగ్ హ్యాపెండ్. అయ్యో ఇది చేసి ఉంటే బాగుండేదేమో అనే ఒక ఫీలింగ్ నాలో ఉండొద్దు రేపటికి అనే ఒక తాపత్రయంతో అన్ని రకాలుగా చూశాను. అక్కడ వి ఫౌండ్ సమ్ ఆల్టర్నేట్ ట్రీట్మెంట్ ఆల్సో. ఇది అయిన తర్వాత వేర్ మెల్లగా అది రికవరీ కనిపిస్తూ వచ్చిందనమాట. సో ఏంటి సార్ ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు పసరు వైద్యమా కాదు, ఓజోన్ థెరపీ అని ఒకటి ఉంది. అది 1800s నుంచి ఉందన్నమాట. బట్ అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ షూర్ చెప్పొచ్చో లేదో తెలియదు, కానీ నేను చెప్తున్నాను అది మెయిన్ స్ట్రీమ్లో యాక్సెప్ట్ చేయరు ఇంతవరకు. ఇంకా మీరు ఎందుకైనా ట్రై చేద్దామని డిసైడ్ అయ్యారు? నాకు ఇప్పుడు 48 hours ఇచ్చిన తర్వాత నాకు ఐ కెన్ డూ ఎనీథింగ్ కదా. ఐ హ్యావ్ టు డూ ఎనీథింగ్ టు సేవర్. ఎట్లయినా నేను సేవ్ చేయాలి ఒక తాపత్రయం నాకు. ఐ విల్ డూ ఎనీథింగ్ టు గో టు ఎనీ ఎక్స్టెంట్. నేను ఇన్ఫ్యాక్ట్ జర్మనీకి వెళ్దామని కూడా అనుకున్నాను. అక్కడ కూడా ఏదో అది హైపర్ నాట్ హైపర్బారిక్, థర్మియా ఏదో ఉంది, ద సమ్ ట్రీట్మెంట్ డిఫరెంట్, అంటే కంప్లీట్ బాడీని హీట్లో వదులుతారు అనమాట. I looked at every possible alternates available. దానికి ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ టు మూవ్ హర్. హర్ సిచ్యుయేషన్ వాజ్ సో బ్యాడ్. వాళ్ళు నిజం చెప్పాలంటే ఆల్మోస్ట్ 10 times తన్ని కార్ని నేను ఐ యూస్ టు టేక్ టు ఎమర్జెన్సీస్ అనమాట. డైరెక్ట్గా ఎన్నిసార్లు కీమో ఇచ్చారో 3rd day తనకి కొలాప్స్ అయిపోయేది. 3rd day ఐ యూస్ టు డ్రైవ్ కార్ లైక్ అంబులెన్స్ అనమాట. ఎక్కడ సైనిక్పూరి నుంచి జూబ్లీ హిల్స్ దాకా డైరెక్ట్ మిడ్ నైట్ అయిపోయేది. తీసుకెళ్ళి ఎమర్జెన్సీలో పడుకోబెట్టి మళ్ళీ అక్కడి నుంచి రివైవ్ చేయించి వార్డులోకి తీసుకొచ్చారు. 21 daysకి ఇంకొక సైకిల్. సో దిస్ నాకు తెలిసి అట్లీస్ట్ 10 times ఐ వుడ్ హ్యావ్ టేకన్ హర్ టు ఎమర్జెన్సీస్ అనమాట. ఈ విధంగా అయిన సిచ్యుయేషన్. సో నాకు ఐ డి నాట్ వాంట్ టు గివ్ అప్. షీ వాజ్ కోఆపరేటివ్, షీ వాజ్ వెరీ స్ట్రాంగ్. షీ సెడ్ నాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ కోసం నేను ఎట్లయినా బతకాలి అనే ఒక పట్టుదల ఉంది తనకి. అండ్ షీ వాజ్ స్ట్రాంగ్ విల్డ్. దట్ ఆల్సో గేవ్ అస్ స్ట్రెంగ్త్. ఎందుకంటే ఫ్యామిలీలో ఏమవుతుందంటే యాజ్ అ ఉమెన్ a woman sacrifices for the family. When she is in trouble, the family should come up together.